2 రోజుల్లో 90 చోరీలకు పాల్పడిన గజ దొంగను క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. 2 రాష్ట్రాల గజ దొంగ తిప్పరాజు రామకృష్ణని అరెస్టు చేసి నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు. ద్వారకానగర్, మధురానగర్, రాధామాధవ్ టవర్స్ ప్లాట్లలో నిందితుడు భారీగా చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి 23 తులాల బంగారం, ₹1,00,000 నగదు చోరీ చేసినట్లు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు వెల్లడించారు. 2 రాష్ట్రాలను గజగజలాడిస్తున్న గజ దొంగను పట్టుకున్నందు గురించి డోర్ నెంబరు 492635 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురానగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహిస్తున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్లడానికి గాను తన ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. తన ఇంటి బెడ్రూమ్ లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని, తన బీరువా నందు ఇచ్చిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం ₹6,75,000 విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి తొలగించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు క్రైమ్ నెంబరు 33/25 అండర్ సెక్షన్ 251 క్లాస్ 4 305 క్లాస్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.